పరిస్థితి ఈ రకంగా ఉందండి. నీచుల పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళందరూ కూడా ఆటోలు రావడానికి కూడా చాలా భయపడుతున్నారు. ఆటోలు దిగి ఆడవాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉన్నారండి. ఏమాత్రం జరిగినా అది కాలంలోకి ఇంకా చెప్పడానికి ఇంకా ఇది లేదండి. ఇంట్లోకని చెప్పి ఇంట్లోకని చెప్పి ఆ రకంగా మొత్తం మునిగిపోయిందండి. ఇది 100 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి నెలకొందండి. 100 సంవత్సరాలలోపు ఇటువంటి వర్షపాతం ఎప్పుడు నమోదు అవ్వలేదు. ఇంచుమించుగా 35 సంవత్సరాల తర్వాత మేము ఈ పరిస్థితి చూస్తూ ఉన్నామండి. జనాలు చాలామంది ఆందోళనకారులు చాలామంది ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఏమవుతుందా అని గుండ్లు గుప్పెట్లు పెట్టుకుని బతుకుతూ ఉన్నారండి జనం అంతా. ఇది ఉంది. ఆటోలు కూడా రావడానికి చాలా భయపడుతూ ఉన్నాయండి. ఏమైనా జరిగితే జనాలు అలా ఉన్నారు. ఆటో వర్షపు నీరు ఉద్ధృతికి ఈ వంతుని ఈ ప్రకారంగా అయిపోయిందండి. సంబంధిత అధికారులు అక్కడ ఉన్న బురదని అన్నీ తీస్తూ ఉన్నారండి. టెక్కలకి అంటారా బాబా, మొత్తం చెత్తం తెలుపండి మేము చేసి పని. ఇది వంగలపాడులో వర్షం వచ్చినప్పుడు కలిగే దుస్థితి. వానరం గ్రామం బంగారం అయిపోయింది. సంపూర్ణ పారిశుధ్య గ్రామం అయిపోయింది. ప్రతి పాయింట్, ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్లు అయిపోయినాయి అని గొప్పగా చెప్పుకుంటున్న మనము వానరం గ్రామానికి కాలనీ వచ్చి సుమారు 25 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఈ 25 సంవత్సరాలలో ఈ విధమైన దౌర్భాగ్య పరిస్థితి ఏ గ్రామానికి ఉండదేమో బహుశా. ప్రతి గ్రామంలోనూ కాలనీలో రోడ్లు ఉంటాయి. 25 సంవత్సరాలైన ఈ వానరం గ్రామపు వంగలపాడుకి కనీసం ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. వర్షం వచ్చిందంటే 15 రోజులు 20 రోజులు నీళ్లు అలా నిలవలు ఉంటాయి. నీళ్లు నిలవలు ఉంటాయి, జబ్బులు వస్తాయని చెప్పి అధికారులే ఈ నీళ్లు పోవడానికి ఓ మార్గం కూడా చూపించారు. ఇంత దుస్థితి వానరం గ్రామంలో వంగలపాడు ప్రాంతానికి ఉంది కనుక ఈ భయంకరమైన దుస్థితిని యూట్యూబ్ ఛానల్ వారు, అలాగే వానరం గ్రామ అధికారులు, నాయకులు పట్టించుకొని దీనికి ఒక సమస్యకు పరిష్కారం చూడాలి అని మీ అందరికీ తెలియజేయడానికే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాం. మరే దురుద్దేశంతో కాదు, కానీ ఇది భయంకరమైన పరిస్థితి. నీళ్ళు ఎంత లోతుకు వచ్చాయో చూడండి. నీళ్ళు ఎంత లోతు ఉన్నాయో చూడండి. ఈ భయంకరమైన పరిస్థితి ఎప్పుడు విడిపించబడుతుందో. ఇవి రోడ్లు లాగా లేవు, కాలువలను తలపిస్తూ ఉన్నాయి.
మంగళపాడు రోజు చూస్తూ ఉంటే కాలువలను తలపిస్తున్నాయి కనుక దయచేసి నాయకులు అధికారులైనటువంటి వారు అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద మనసు మాత్రమే కాకుండా ఇలాంటి అభివృద్ధి పనులు కూడా చేసి ప్రజలను ఆదుకోవాలని వానరం గ్రామ వైసీపీ నాయకులకు, వానరం గ్రామ సచివాలయ సిబ్బందికి ప్రేమతో తెలియజేస్తూ ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నా. దయతో ఎవరు అన్యదా భావించకుండా సహృదయంతో ఈ సమస్యకు పరిష్కారం కలిగించాలని ప్రేమతో తెలియజేసుకుంటూ మా బాధను, మా యొక్క వేదనను, మా యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఈ పరిస్థితి నుంచి విడిపించబడడానికి ప్రయత్నాలు సాగించాలని అధికారులను, నాయకులను కోరుకుంటూ ఈ యొక్క వీడియోను మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాం. అందరికీ ధన్యవాదములు. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు. ఇదిగోండి మోకాలు పైన ఉంది. పైన నీరు ఈ రకంగా ఉందండి. మోకాలు పైన నీళ్లు వస్తున్నాయండి. చిన్నపిల్లలు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నడతకి వాళ్ళకైతే పీకలోతు నీళ్ళు వచ్చేస్తాయండి. అలా ఒకవేళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే వీళ్ళకే మోకాలు వదిలేస్తాయండి. చిన్నపిల్లలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఇచ్చేస్తూ ఉన్నారండి. పిల్లల్ని అలా ఎక్కించుకుని రోడ్డు దాటవలసిన పరిస్థితి వచ్చిందండి. పిల్లల్ని అలా ఎక్కించుకుని రోడ్డు దాటిస్తున్నారండి వాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలకైతే పీకలోతు నీళ్ళు వచ్చేస్తాయండి. కాబట్టి పిల్లల్ని ఇలా తీసుకుని రోడ్డుకి జారేస్తున్నారండి. ఇల్లు కూడా మునిగిపోయి ఈ రకంగా ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉందండి. ఇక్కడ ఈ ఊర్లకి ఆ ఇంట్లోకి ఈ ప్రకారంగా వెళ్ళవలసి వస్తుంది. చిన్న చిన్న పడవలు చేసుకుని ఇంట్లోకి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు, ఆడవాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఇలా పడవలు వేసుకుని వెళ్ళవలసి వస్తుందండి. అటువంటి దుస్థితి ఈ యొక్క గ్రామానికి వీళ్ళకి వచ్చిందండి. కాబట్టి త్వరగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ వారిని కోరడం జరుగుతూ ఉందండి. ఇళ్లలోకి ఎలా ఆ రకంగా పడవలు వేసుకుని వెళ్ళవలసిన దుస్థితి వచ్చిందండి.